హాయ్ అండి. నేను మీ లవ్లీ లోహితని. అందరూ బాగున్నారా? ఇప్పటిదాకా ఎండలైతే బాగా కాసినాయి కదండీ. కొంచెం క్లైమేట్ చల్లబడిందని చెప్పి సరదాగా మా ఫ్రెండ్ వాళ్ళు మేము బయటకైతే వచ్చాం. కడియం నర్సరీకి వెళ్ళామండి సరదాగా. అక్కడ చాలా రకరకాల మొక్కలు, పువ్వులు అయితే ఉన్నాయండి. మీరు కూడా విజిట్ చేయండి. వీళ్ళనైతే పర్మిషన్ తీసుకుని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. మరింత వీడియో తీసుకున్నాక వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే ఏదో ఒక మొక్క అనేసి చెప్పి తులసి మొక్క అయితే ఒకటి తీసుకున్నామండి. పాపం వీళ్ళు మా కోసం చాలా కష్టపడ్డారు చూపించడానికి. కానీ అందులో ఈ మొక్క అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత రాజమండ్రి మహాకాళేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ టెంపుల్ గురించి మీకు ఇప్పుడు ఆ టెంపుల్ని పూర్తిగా నేను మీకు వీడియోలో చూపిస్తాను. నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను వీడియో తీసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మొదటగా బయట ఒక పెద్ద ఆయన పూజా సామాగ్రి అయితే అమ్ముతున్నాడండి. కవర్ వచ్చి 50 రూపాయలంట. నేను తీసుకున్నానండి. అందులో మారేడు దళంతో సహా అన్నీ ఇచ్చారు. పర్వాలేదు అనిపించింది నాకు. అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా అందులోనే ఉన్నాయండి. లోపలికి అయితే వచ్చాం. కాళ్ళు అయితే కడుక్కొని గుడికైతే స్టార్ట్ అయ్యామండి. నేను ఫస్ట్గా బయట ఉన్న శివలింగం దగ్గర నమస్కారం చేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టానండి. ఇప్పుడు గుడిలోకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాం. ఈ గుడి అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఈ గుడిని అయితే సందర్శించండి. మనం ఎంట్రన్స్ అవ్వగానే 4 ద్వారముల నుంచి కూడా మనకి శివలింగం అయితే కనిపిస్తుందండి. నిజంగా 4 వైపుల నుంచి కూడా మనకి దర్శనం అయితే ఉంటుంది. మొదటగా ఈ లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరుడు విగ్రహం అయితే ఉంటుందండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం చూడడం అయితే. విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, తర్వాత మన శివయ్య ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో అన్ని అవతారాలు కూడా అక్కడ విగ్రహాల రూపంలో ఉంటాయండి. నేను సరిగ్గా వీడియో అయితే తీయలేదు కాబట్టి మీరు తప్పకుండా రండి. ఈ గుడికైతే వచ్చి తీసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది శివలింగాల దర్శనం అయితే మనకి కనిపిస్తుందండి. అక్కడ ప్రతి ఒక్క శివలింగాన్ని కూడా టచ్ చేస్తూ నమస్కారం చేసుకుంటే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. అక్కడికి వచ్చిన పెద్దలు అయితే నాకు చెప్పారు. అది నేను మీకు చెప్తున్నానండి. అలా కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు దాకా మనం చూసింది శివయ్య అవతారాలండి. అక్కడి నుంచి ఏముంటాయంటే పార్వతీదేవి అవతారాలు అయితే ఉంటాయండి. ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా మీకు శివలింగాల దర్శనం అయితే ఇలా ఉంటాయండి. ఈ అన్నింటిని కూడా ఒక్కొక్కటి అలాగా టచ్ చేసి మనం కోరిన కోరికలు అయితే నెరవేరుతాయంటండి. తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. ఇలా ఇవన్నీ కూడా ఆయన అవతారాలండి. కొంచెం ముందుకెళ్తే పార్వతీదేవి అవతారాలు అయితే అన్నీ ఉన్నాయండి. సేమ్ శివయ్య ఎలా అయితే అవతారాలు ఉన్నాయో పార్వతీదేవి కూడా అలాగే ఉన్నాయండి. అక్కడ కొంచెం ముందుకెళ్ళాక ఒక శివలింగం మీద అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక శివలింగం మీద అయితే కాయిన్ అయితే నిలబడుతున్నారండి. అయితే కాయిన్ ఎందుకు నిలబడుతున్నారని అక్కడ ఒకళ్ళని అడిగాను నేను. శివలింగం మీద కాయిన్ నిలబెట్టి కోరుకున్న కోరిక అయితే బాగా గట్టిగా తీరుతుందంటండి. ఎందుకంటే నేను పరుగున అయితే వెళ్ళాను, చాలా ఫాస్ట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పార్వతీదేవి అవతారాలు అయితే అన్నీ కనిపిస్తాయి మనకి. చాముండేశ్వరి, రాజేశ్వరి, బాలత్రిపుర సుందరి, సరస్వతీదేవి అన్ని అవతారాలు కనిపిస్తాయండి. నేను చెప్పలేను కానీ మీరు వెళ్ళి విజిట్ చేయండి. తప్పకుండా ఇవన్నీ దర్శనాలు అయితే మీరు చేసుకుంటారు. నేను చెప్పిన ప్లేస్ అయితే వచ్చేసింది కాయిన్ నిలబెట్టే ప్లేసు. నేనైతే మనసులో ఒక మంచి కోరుకొని కాయిన్ అయితే నిలబెట్టానండి. వెంటనే నిలబడిపోయింది. నాకు చాలా ఆనందం అనిపించింది. అలా వెంటనే నిలబడిపోతే పాపం వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారంట నిలబెట్టడానికి. మొత్తం మీద ఎలా అయితే కాయిన్ అయితే నిలబెట్టానండి. ఇంకంతే దర్శనానికి అయితే మొదలైనానండి. దర్శనానికి అయితే వెళ్ళేసరికి కరెక్ట్గా పూజారి గారు హారతి అయితే ఇస్తున్నారండి. భలే అనుకున్నాను, మంచి టైంకి వచ్చాను అనుకున్నాను. దర్శనం అయితే బాగా జరిగిందండి. ప్రసాదం కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది పులిహార. లాస్ట్ వచ్చే ముందు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆగానండి. కానీ ఎందుకు వచ్చానో అనిపించిందండి. వాటర్ లేదండి. వాటర్ ఉన్నప్పుడైతే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. కానీ వాటర్ అయితే లేదు కాబట్టి నేను వచ్చినందుకు చాలా నీరసంగా ఫీల్ అయ్యి వెనక్కైతే తిరిగేసి వెళ్ళిపోయానండి. మీరు కూడా ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు అయితే రండి, ఇప్పుడైతే వద్దు. థ్యాంక్ యూ ఫర్